చాలా మంది మగవాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అనంటే, వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చెప్పిన లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్‌లో ట్రీట్మెంట్ చేపించుకుంటారు. వాళ్ళకసలు ఈ స్పెర్మ్ కౌంట్ గురించి, స్పెర్మ్ ప్రొడక్షన్ గురించి ఏమీ తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా 0 స్పెర్మ్ కౌంట్ ఉంది అనంగానే ఒక ₹34,000 టెస్టులు రాయటం. వై క్రోమోజోమ్ మైక్రో డెలీషన్స్, కార్యోటైపింగ్ అని, స్కానింగ్‌లని, హార్మోన్ టెస్టులని, వాళ్ళకి గుర్తొచ్చిన టెస్టులు మొత్తం రాయటం. వాళ్ళకి అవసరమైన టెస్టులు కూడా కాదు. గుర్తొచ్చిన టెస్టులు మొత్తం రాసి ₹34,000 డబ్బులు వేస్ట్ చేయటం. స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పేసని కబుర్లు చెబుతా 3, 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి మెడిసిన్స్ మీద ₹3, 4 లక్షల డబ్బులు వేస్ట్ చేపించడం. సో ఇక్కడ మిస్టేక్ ఎవరిది అనంటే డెఫినెట్ గా పేషెంట్స్ దే మిస్టేక్. వాళ్ళ ప్రాబ్లమ్ కి కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకునే డాక్టర్ ఎవరో తెలుసుకొని ఒక ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి కానీ జస్ట్ వాళ్ళ వైఫ్ వెళ్తుందిలే అని చెప్పేసి ఆమెతో పాటు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటారు. ఆ లేడీ డాక్టర్స్ కి స్పెర్మ్ కౌంట్ గురించి ఏమీ తెలియదు. వీళ్ళ టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది, పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు. అసలు కరెక్ట్ గా మీ 0 స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అండ్ ఆ రీజన్ ఏంటి అనేది తెలిస్తేనే అసలు కౌంట్ పెరగడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా లేదా. ఎందుకంటే ఈ వ్యాస్ డిఫరెన్స్ లేనప్పుడు ఎన్ని సంవత్సరాల మెడిసిన్స్ వాడుకుని ఎటువంటి ఉపయోగం ఉండదు. వాళ్ళకు ఏం చేయగలమంటే ఓన్లీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఆ స్పెర్మ్ తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, అదొక్కటే ఆప్షన్. అంతేగాని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకున్నంత మాత్రాన లేని ట్యూబ్ అయితే ఏర్పడదు కదా. వ్యాస్ డిఫరెన్స్ స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ అయితే ఏర్పడదు కదా. సో ఈ 0 స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఎవరైనా, దంపతుల్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది 100% చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.